గేమ్ చేంజర్ ప్రమోషన్లు ఫుల్ పీక్స్ లో జరుగుతున్నాయి. శంకర్ తన సినిమా మీదున్న కాన్ఫిడెన్స్ తో ఏకంగా అమెరికాలోనే గ్రాండ్ ప్రమోషన్స్ చేస్తున్నారు. అమెరికాలో ఈవెంట్ అంటే సినిమా మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి. వరుస ఫ్లాపుల్లో ఉన్న శంకర్ కెరీర్ కి గేమ్ చేంజర్ మైలేజ్ ఇస్తుందా? గేమ్ చేంజర్ కి సంబంధించి ఒకవైపు డిజిటల్ ప్రమోషన్స్ తో పాటు డైరెక్ట్ ప్రమోషన్స్ కూడా స్పీడ్ అందుకున్నాయి. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో స్టార్ట్ చేయకుండానే అమెరికాలో గ్రాండ్ గా ఈవెంట్ చేస్తోంది టీమ్. అమెరికాలో ఇంత పెద్ద ఈవెంట్ చేశారంటే సినిమాలో గ్యారంటీగా కంటెంట్ ఉంటుందన్న టాక్ స్టార్ట్ అయింది. అయితే ఆ టాక్ ని శంకర్ ఎంతవరకు రీచ్ అవుతారో అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. శంకర్ కెరియర్ లో గేమ్ చేంజర్ చాలా ఇంపార్టెంట్ మూవీ కాబోతోంది. శంకర్ ఎంత స్టార్ డైరెక్టర్ అయినా కొన్నాళ్ల నుంచి డౌన్ ఫాల్ స్టేజ్ లోనే ఉన్నారు. రోబో 2 తర్వాత నుంచి అంతగా ఆడియన్స్ ని ఎంగేజ్ చేయలేకపోతున్నారు శంకర్. సరిగ్గా అలాంటి టైంలో చరణ్ తో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నారు. అదీ కాక సినిమా మీద ప్రమోషన్లు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తన రేంజ్ లో చేస్తున్నారు. ఇలా ప్రమోషన్స్ చేస్తున్నారంటే ఈ సినిమా హిట్ మీద శంకర్ కి ఫుల్ గా కాన్ఫిడెన్స్ ఎంతుందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు జనాలు. శంకర్ కెరీర్ కి మైలేజ్ కావాలంటే గేమ్ చేంజర్ హిట్ చాలా ఇంపార్టెంట్. గేమ్ చేంజర్ 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. రామ్ చరణ్ లో ఎమోషనల్, యాక్షన్, రొమాంటిక్ ఇలా అన్ని యాంగిల్స్ చూస్తారంటూ ఇప్పటికే సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు శంకర్. అంతేకాకుండా ప్రమోషన్స్ కూడా అదే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు శంకర్. ఇప్పటికే నార్త్ ఆడియన్స్ కోసం పాట్నాలో ఈవెంట్ చేసిన శంకర్ ఇప్పుడు అమెరికాలో అదిరిపోయే ఈవెంట్ చేస్తున్నారు. ఏ ఇండియన్ సినిమా ఇప్పటి వరకు అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చెయ్యలేదంటే శంకర్ కి గేమ్ చేంజర్ మీద నమ్మకం ఎలాంటిదో తెలుస్తోందంటున్నారు ఫ్యాన్స్. మరి ఇంత కాన్ఫిడెన్స్ పెట్టుకున్న శంకర్ గేమ్ చేంజర్ తో ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తారో లేదో తెలియాలంటే మరో 20 రోజులు వెయిట్ చేయాల్సిందే.